మగవాడు ఎన్ని తప్పులు చేసినా పర్వాలేదు, క్షమించి కాళ్ళ దగ్గర మనసులో పెట్టుకునే ఆడవాళ్ళు ఉంటారు. పోని నా భర్త ఏం చేసినా నాకు పర్వాలేదు, నా భర్త నాకు కావాలి అనేటువంటి వాళ్ళు ఒక రకంగా ఉంటారు. ఈయనతో నేను బ్రతకలేను అనుకునే వాళ్ళు ఒక డెసిషన్ తీసుకుంటారు. ఈవిడ ఈయనతో బ్రతకలేక ఒక సపరేట్ డెసిషన్ తీసుకున్నాం. డెసిషన్ తీసుకున్న ఆవిడ చిన్న చిట్కా మనిషి కాదు. షీ రన్స్ ఏ గుడ్ బిజినెస్. సొసైటీలో ఆవిడకంటూ ఒక మంచి బిజినెస్ ఉంది. ఆవిడ బతకగలరు, తన కాళ్ళ మీద కానీ నిలబడ్డారు. కానీ ప్రతిసారి ఆడవాళ్ళని వాళ్ళ దగ్గర పడుకున్నారు, వీళ్ళ దగ్గర పడుకున్నారని మనం అనడము వితౌట్ ఎనీ ప్రూఫ్ అనడం చాలా తప్పు. ప్రూఫ్ ఉంటే ఈ పాటికి ప్రూఫ్ వచ్చేది కదా. మీడియాలో ఎక్కువగా ఎవరు అంటున్నారు అనుకుంటున్నారు? భాషా గారే అంటున్నారు. ఆయనే ఎందుకు అంటున్నారు? ఆయన ఏమైనా పక్కలేసారా అని నేను అడిగేస్తే మొహం పట్టుకొని, నా లాంటిదైతే అదే అడుగుతుంది. ఏం నాయనా నాకేమన్నా బెడ్ వేసావా, లేకపోతే నేను పడుకుని లేచాక నా బెడ్ మార్చావా, లేకపోతే మల్లెపూలు చల్లావా, నువ్వేనా బ్రోకరిజం చేసావా, నాకు నన్ను ప్రతిసారి అలా అంటున్నావా అని అమ్మాయి అడగలేకపోయిందో మరి అడిగిందో నాకు తెలీదు. ఎందుకు ఒక బిడ్డ తల్లిని ఎందుకు అంత టార్చర్ చేయవలసి వస్తుంది?